కరెక్ట్ ఏం చెప్తున్నాడు సమాధానం యువశేఖర్ రెడ్డి ఇచ్చినాడని చెప్తున్నాడు. ఫస్ట్ ఇంటర్వ్యూలో కొడంగల్ యువశేఖర్ తెలుసా అన్నప్పుడు వాడొక బచ్చగాడు అన్నప్పుడు రియాక్ట్ కావాలన్నా కావాలా కావాలి వస్తుంది దగ్గరికి వస్తుంది మరి మెల్లగా తమ్ముడు దగ్గరికి రాని నా ఒళ్ళో కూర్చున్నా నీ మొబైల్ మస్తు చెప్పి సార్ ఒళ్ళో కూర్చుంటే తక్కువలేడు అన్న కూర్చోరా బాబు నువ్వు కూర్చో. అరే అన్నదమ్ములు అన్నప్పుడు ఒళ్ళో కూర్చో ఒకసారి కూర్చో. ఆయన కారం తిన్నాడు కారం ఒక్క మాట ఇప్పుడు అమ్మ కర్రీ పోయినప్పుడు మనకెంత మండుతుంది దానికి సారీ చెప్తేనే నేను నువ్వేదంటే అది ఎవరు సారీ చెప్పాలి నీకు ఇప్పుడు కొడంగల్ యువశేఖర్ నీ పక్కనే ఉన్నాడు కదా చెప్పమని మరి మాట్లాడుకోండి ఒకసారి. రాజు నువ్వు కెమెరా చూడు ఏం చూడు రా నేను చెప్పేది ఒకటే చెప్పు నేనేమంటున్నా తెలుసా చెప్పు అమ్మకాడి పోయినా అనేది వీడియో నాది ఏదన్నా రిలీజ్ అయిందా రిలీజ్ అయింది అన్న దగ్గర చూపించా ఇప్పుడు ఏం చేస్తావు చూపెట్టమను అడుగు అన్న ముఖం ముందు నాకేం తెలుసురా బాబు మీరు చేసుకోండి ముఖం ముందు చూపెట్టమని వీడియో నీ దగ్గర కూడా వచ్చింది వస్తావు ఇక్కడ మనం బైక్ తీసాం గుర్తుందా సాక్షి నువ్వు కూడా నువ్వు దాంట్లో కానీ నువ్వు ఇప్పుడు నీ దాంట్లో తీస్తున్నావు కాబట్టి నీ పేరు ఎత్తొద్దు చూసినా నువ్వెందుకన్నా మరి నీ అమ్మ అరే అది ఇదని నేను అన్నట్టుంటే ఆ వీడియో చూపెట్టండి భయ్ నేను అన్నట్టుంటే అంటే అప్పుడు నీకు చూపించినా లేదా అన్న నేను ఒకటే అంటున్నా నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ నా వీడియోలకు అని నా వీడియోలు ఎంతవరకు వస్తున్నాయని నేను అడిగిన డైలాగ్ అది మొట్టవరకు వస్తున్నారని నేను పెట్టానంట. ఎవరన్నారు? రాజు డేంజర్ స్మైల్ రైట్ ఆన్సర్. దీంట్లో సంతోష్ అన్న కూడా తెలుసు ఈ విషయం. అరే నన్ను కలపకండి నన్ను గుంజకండి ఏదన్నా మీరు మాట్లాడుకోండి నన్ను గుంజకండి మీరు మాట్లాడుకోండి. అయితే శాఖాయాన్ కొడుకులు అన్న డైలాగ్ కొట్టింది నేనే అల్లి కొట్టింది నేనే. ఇందులో వేరే ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మనిషి రెస్పాన్స్ అనేది పెట్టు నువ్వు ఈ బూతులు నేను ఆడికి కూడా చెప్పిన ఎన్నో 3-4 సార్లు ఫోన్ చేసిండు. అరే నువ్వు మనోవీరా తమ్ముడు రాజు నువ్వు ఎన్ని ఏమన్నా చేయి బూతులు వాడు ఏమన్నా చేయి రెస్పెక్ట్ అనేది ఒకటి పెట్టు. నాకు రెస్పెక్ట్ అంటే ఒకటి పెట్టొచ్చు కదా అన్న. ఫస్ట్ నువ్వు అమ్మకాడు పోయినా కానీ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా అన్న నువ్వు వెళ్ళిపో. ఒక యువశేఖర్ డైలాగ్ కొట్టొకటి ఎట్లా ఉండాలన్నా నోరుతోనే ఎట్లా ఉండాలి ఆయన డైలాగ్ ఉంది కదా సాతాగా అని కొడుకు అదొకసారి కొట్టు అంటే అన్న చెప్పలేదు నా డైలాగ్ నా ఉంటాయి ఆయన డైలాగ్ ఆయన. ఎందుకు నువ్వు ఇట్లా రౌడీ షీట్ రా ఇట్లా గుండీలు తీసేసి ఏంది అట్టే అన్న ఇగో అంతే ఓపెన్ టాప్ సులిలో పడ్డా నేను లంజవాడుగా ఒక్కడు గుజరాత్ పక్కన ఆయన ఆడిదా ఆడి మరి ఆడిది మొగడి సమస్య కాదు. సోషల్ మీడియాలో రాజు డేంజర్ స్మైలీ 1 2 3 యువశేఖర్ రాజు చేస్తే మా వీడియోలో రావాలి ఇన్స్టాగ్రామ్ లో రోజు చూడాలి జనాలు కొట్లాడుతున్నానని జనాలతో ఇబ్బంది. నేను ఒకటే చెప్తున్నా రాజు డేంజర్ తెలుగు ఎవరుకున్నారన్న ఫస్ట్ ఏంది ఏంది పెద్ద ఫస్ట్ నీకుండా అన్ని సమస్య కాదు. నేను ఒకటే చెప్తున్నా సోషల్ మీడియా కూడా నా గురించి చాలా మందికి తెలుసు. అంత మంచి వస్తాయి కానీ ఓకే తెలుసు. ఏం తెలుసు చెప్పు నీ గురించి తెలిసి చెప్పు ఆయన ఏం తెలుసా ఏం తెలియదో తెలుసు. ఒక నిజాయితీ రూపం అనేది నాలో ఉంది. మాట అన్నను అనలేను మీడియా ముందు అందరికి చెప్తున్నా. నేను కూడా తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన అవునా ఎందుకంటే వాళ్ళని రాజు డేంజర్ స్మైల్ అమ్మాని తిట్టిన అనడానికి నేను ఒకటి చెప్తున్నారా రాజు నీకు ఏమన్నా అనుకుంటానంటే ఓకే అమ్మకాడికి పోయినందుకే కోపం వచ్చింది అంటున్నావు కదా. మీడియాకి అందరికి ఒకటే మాట చెప్తున్నా నేను అమ్మకాడికి పోయింది తప్పు అయ్యింది. రాజు డేంజర్ స్మైల్ తమ్ముడు సారీ రా. సరే ఇంకో విషయం అన్న నేను కూడా చెప్తాను. నేను ఒకటే మాట సారీ చెప్తున్నాడా అన్న నేను కూడా ఒకటే మాట చెప్తున్నా చెప్పేది నేను మొత్తం ఏం చేస్తానన్నా ఏం చేస్తాను కొట్లాడటం కాదు మీడియా కొట్లాడటం కాదు కొట్లాడటం కాదు ఏం చేయలే మాట నీవు జరగద్దు
ఏం చేస్తాడు మాట ప్రాణం తీస్తున్నట్టు అయింది అంతే ఏ ప్రాణాలు అర్థమైందా తెగించడం అంటే అంత ఉంటుంది. నీతో సులి ప్రాణం బొక్కిగా తీయాలంటే చెబుతా. మీడియాతోటి నేను ఇంటర్వ్యూ పెట్టలేదు. గదే మాకు తెలుస్తుంది ఇప్పుడు. నేను మీడియాతోటి యూట్యూబ్ వాళ్ళకు ఇంటర్వ్యూలు ప్రాణాల కాడికి ఏమనవాను చెయ్యేస్తాను కాదు. ఆ చెయ్యేసిన ఎక్కడికపోయినా ఇది మీడియా వాళ్ళు కొట్లాడినారు కొట్టుకున్నారు అనేది రేపు పొద్దుగాల విషయం ఎవరికి బాగా మీ ఇంటర్వ్యూ చేసింది నేను యూట్యూబ్ కూడా అన్నవాడు ఒక ప్రేమ చూపెడుతున్నా నేను తమ్ముడు బ్రదర్ అంటే నేను ఎందుకు ప్రేమ చూపిస్తాను నువ్వు ఎందుకు అంత అయిపోతుంది తమ్ముడు ఎందుకు ఎందుకు డిసైడ్ నాకు నువ్వు నా పాలనివే నువ్వు నా పాలనివే నన్ను ఆశిస్తాగా కాదు ఎన్నిసార్లు నీకు అంటే నీ వేరే ఛానల్ కూడా నీకు చెప్పినా నీకు అన్నా నన్ను ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వేమన్నా ఏమన్నా అని తిట్టలే అన్నాను ఫస్ట్ చెప్పేది వీడియో బయట పెట్టినా ఏమీ కాదు. నేను మంచి చెప్తున్నా అర్థం చేసుకో. నీవు మంచిగా చెప్తున్నా అర్థం చేసుకో. ఏం బిక్కలేవు ఏం బీకలేకుంటే మీరు ఎక్కడ ఏముంది మాట్లాడు. తాప చెప్తున్నావు ఇగో నాకు చూస్తే అది రౌడీరా రౌడీ గదే చెప్పాను రౌడీగా నువ్వు నా సుల్లి రావుడి నీతో ముడ్డ రాజు డేంజర్ రాజు నాకు భయం వస్తాడు. ఒక నిజాయితీ మటుకు నిజాయితీ కాదు నా దమ్మేందో చేయకు నా సుల్లి రాము నీతో ముడ్డ లంజవాడు దమ్మమాట तू हिंदी में గుద్దు దగ్గర డేంజర్ అది तेरे हिंदी आता ఇందులో ఉండొచ్చు तेरे हिंदी आता हिंदी అవుతారు तो फिर टाइप बात कर रहा टाइप बात कर रहा అరే నాకు వచ్చింది మాట్లాడుతున్నా माता भाई क्या रे क्या बोल उसका नाम मतलब क्या है मतलब क्या है మాట్లాడరా హిందీ मतलब क्या है मतलब మాట్లాడరా जो बैंक से लौड़े बोले तुम मतलब क्या है గాంड మాట मतलब गान मारे थे तो मतलब क्या है దెంగుతా నాకటైతే దెంగుతా కాదు మీడియం ఉందా ఏముందా మాట్లాడాలి మాట్లాడినా మరి బరాబరి మాట్లాడు మాట్లాడుతున్నా భయమా భయం ఏంటి మాట్లాడు తప్పు చేస్తా భయం తప్పు చేసిండు దెంగుతా కొట్లానికి వచ్చినా కొట్లానికి వచ్చినా ఏదేమో మాట్లాడు ఏ అవలబో రాదుగా నోరు మూసుకోవాలి కొట్లానికి వచ్చినా బట్టి దమ్ము నీకు ఈ బోకి గుద్దు గాంధీ మిగుతావు అరే అవలపోకలు కొట్లానికి వచ్చినా కొడగా అయిపోయినది కొట్లానికి ఇడే తమ్ముడు నాకు రెస్పెక్ట్ అరే వాళ్ళు ఇడిపోయారు భయ్ ఎవరైనా ఇడిపోయి మీరు ఎవరంటారా ఫస్ట్ పెద్ద రెస్పెక్ట్ లేదు మీకు ఎవరంటే ఇది వదిలే వదులురా ఫస్ట్ నీ వదిలే నీ వదులురా నీ వదులురా వదిలే వదిలిపోయి రాదుగా వదులు బోకి గుద్దు దగ్గర వదులు నీవు చూస్తారా బాయ్ కొడగారు ఇంటర్వ్యూ అనుకుంటారా ఇదేమన్నా అది అనుకుంటారా అవలపోకలు కొట్లాడి కూర్చోడానికి బాగా ఇప్పుడు కూర్చో కూర్చోరా బాగా రాదు కూర్చో ఎందుకు కొట్లాడుతున్నావు ఏం మాట్లాడతా పెద్ద ఓయ్ ఆగురా తమాషాలు చేస్తున్నా 60 ఇంటర్వ్యూ అనుకుంటారా ఇది కోళ్ళపరం అనుకుంటారు ఇది మీ ఇష్టం అంతా తమాషాలా కూర్చో ఏం నాటకాలు చేస్తున్నావా సైలెంట్ గా ఉంటున్నావు ఫస్ట్ నాని కాలం లేదు కానీ అది నువ్వు అందరి దగ్గర నా దగ్గర ఏకు కూర్చో యువశేఖర్ ఫస్ట్ మిస్టేక్ నీదా ఆయనదా ఫస్ట్ మిస్టేక్ అయినది రాజు ఆయన పెద్ద ఆయన ఓకే డన్ 1-2 ఆన్సర్ అంతే నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడిన నా ధర్మం నేను కొట్టిన అనుకో వేరే ఉంటుంది మరి డన్ నీకన్నా పెద్దోడా కాదా పెద్దోడు పెద్దోడే కదా సారీ చెప్తున్నావు లేదా సారీ మన ఫస్ట్ విషయం అమ్మకాడికి పోతుంది మన అమ్మ కాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ సారీ చెప్పేసిన కదా అది సారీ ఆయన కూల్ ఉండి సారీ చెప్పిండా లేదా అని చెప్పినాను సారీ చెప్పండి అయిపోతుంది ఒక విషయమా నేను కూడా దెబ్బ కొట్టి నేను కూడా సారీ చెప్తా దెబ్బ పోతా అన్న ఒక్క విషయం ఈ గొడవ ఒక్క నిమిషం నన్ను మాట్లాడు ఈ గొడవ ఇంటర్తో ఆపుతారా అసలు నేను మీ ఇంటర్వ్యూ తీయొద్దని అనుకున్నాను అసలు మీతో ఇంటర్వ్యూ చేయొద్దు అనుకున్నాను నాకు దగ్గర 1 month నుంచి అడుగుతున్నాడు అన్న ఇంటర్వ్యూ చేద్దామని అంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూ అడిగిన ఆయన నీతో కూర్చొని అన్నాడు ఆయన కూడా నువ్వు కూడా కూర్చొని అన్నాడు అడిగినప్పుడు నేను ఎందుకు కూర్చోబెట్టినా గొడవలు వద్దు ఇంకా మిమ్మల్ని గొడవ పెట్టి తన్నుకొని కూర్చోబెట్టలే నేను ఇక్కడ అర్థమైందా గొడవలు పడొద్దు సైలెంట్ అయిపోండి ఇంకా ఎన్ని రోజులు గొడవ పడతారు మీకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా ఏమో మరి